హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీను సత్య వరల్డ్. ఈరోజు అయితే మనందరికీ ఎంతగానో ఉపయోగపడే ఒక మంచి స్కిన్ కేర్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. స్కిన్ వైట్గా ఉండాలని అందరము కోరుకుంటాం కదా. ఆ స్కిన్ వైట్నింగ్ కోసం రకరకాల క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటాము, పార్లర్కి వెళ్తూ ఉంటాము, ఇంట్లో కూడా చాలా రెమెడీస్ ట్రై చేస్తూ ఉంటాం, కానీ రిజల్ట్ ఏమీ అంతగా ఉండదు. కానీ ఇప్పుడు నేను చూపించే క్రీమ్ అయితే 100% రిజల్ట్ అండి. అదే కొరియన్ గ్లాసీ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ అండి. వన్ టైం ఫేస్ మీద అప్లై చేయగానే మీ చర్మం తెల్లగా మెరుస్తుందండి. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా సరే వన్ టైం అప్లై చేస్తే నిగనగలాడుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారనమాట. ముఖ్యంగా ఈ క్రీమ్ అనేది నల్లగా ఉన్న చర్మాన్ని వైట్గా చేయడానికి, ముఖ్యంగా ముఖం మీద ఎప్పటి నుంచో పేరుకుని పోయి ఉన్న ట్యాన్ని రిమూవ్ చేయడానికి, అలాగే చాలా మంది ప్రస్తుత కాలంలో పిగ్మెంటేషన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే మరీ ముఖ్యంగా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ క్రీమ్ యూస్ చేయడం వల్ల ముఖం మీద ఉండే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, అలాగే పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు, కళ్ళ కింద నల్లని వలయాలు, అలాగే ముఖం మీద మచ్చల్ని ఈజీగా రిమూవ్ చేసేస్తుందండి. మన స్కిన్ అంతా కూడా వైట్ గా, బ్రైట్ గా, చాలా స్మూత్ గా, గ్లాసీగా కనిపిస్తుందండి వన్ టైం. ఇంకా లేట్ చేయకుండా ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. ఒక బౌల్లోకి 2 స్పూన్ల బియ్యం అండి. మీరు ఇంట్లో ఏ రైస్ యూస్ చేస్తే ఆ రైస్ని తీసుకోవచ్చు. ఆ తర్వాత మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ శనగపప్పు 1 స్పూన్ వేసుకోండి. ఈ రెండు కూడా మన చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. రైస్ వచ్చేసి మన స్కిన్ అనేది గ్లోగా, గ్లాసీగా కనిపించడానికి హెల్ప్ అవుతుంది. శనగపప్పు వచ్చేసి మన స్కిన్ మీద ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడంతో పాటు నల్ల మచ్చల్ని, అలాగే మొటిమల్ని కూడా తగ్గిస్తాయండి. అంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఈ రెండు కూడాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని ఒక 4-5 గంటల పాటు వదిలేయండి. మీకు వీలైతే ఓవర్ నైట్ వదిలేయచ్చు, టైం లేదనుకుంటే 4-5 గంటలు నానినా సరే సరిపోతుంది. నేను ఇక్కడ 5 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, శనగపప్పుని వేళ్లతో నలిపితే ఈ విధంగా ముక్కలు అవ్వాలన్నమాట. అప్పుడు కరెక్ట్గా నానినట్టు ఈ రెండు కూడాను. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ రైస్ వాటర్ అనేది పడేయకండి, సపరేట్గా ఉంచండి. సరిపడినన్న రైస్ వాటర్ని అందులోకి వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, పాలు లాగా వస్తుంది. మరీ పల్చగా వద్దు, అలాగని చిక్కగా వద్దు. ఎక్కువ నీళ్ళని యాడ్ చేసినా సరే పెద్దగా యూజ్ ఏమీ ఉండదు. అలాగని నీళ్ళు లేకుండా నలిపినా సరే మనకి థిక్గా వచ్చేస్తుంది. అలా కాకుండా వీడియోలో చూపిస్తున్నట్లు పాలులాగా, చిక్కటి పాలులాగా రావాలండి. మనం వేలు పెడితే వేలకు అంటుకుంటుంది. మీరు స్పూన్ పెట్టి ఈ విధంగా కలిపినా సరే స్పూన్కి చిక్కగా అంటుకుంటుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని టీజిక్కి సహాయంతో వేరొక బౌల్లోకి వడకట్టుకోండి. ఈ విధంగా చిక్కటి రైస్ పాలు అనేవి మనకి వస్తాయండి. ఇప్పుడు వేరొక కడాయిలోకి కొంచెం వాటర్ని వేసుకోండి. డబుల్ బాయింగ్ మెథడ్లోని దీన్ని ఇప్పుడు ఉడికించుకోవాలి. మనం ఉడికించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఈ విధంగా కట్టర్ని యూస్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్లో ఏమాత్రం కూడా పెట్టకూడదు. వెంటనే గడ్డలాగా అయిపోతుంది, సరిగ్గా ఉడకదనమాట ఈ రైస్ పిండి అనేది. సో సిమ్లో ఈ విధంగా ఉడికించుకుంటూ కలుపుతూ ఉంటే అలాగా గడ్డ అవుతుంది. మీరే చూసారు కదా, మనకి రైస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇంతటితో అయిపోలేదండి, స్టెప్ 1 కంప్లీట్ అయ్యిందనమాట. రైస్ క్రీమ్ చూడండి ఎంత గట్టిగా అయ్యిందో. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది, అంటే లైక్ వెన్నలాగా వస్తుంది అనమాట. అంత స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. మన చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసే ఇంకొక అద్భుతమైన వస్తువండి ఈ కలబంద. మీకు న్యాచురల్ది దొరికితే హ్యాపీగా తీసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో అలోవెరా జెల్ దొరుకుతుంది కదా, అదైనా సరే తీసుకోవచ్చు. ఈ కలబందని యూజ్ చేయడం వల్ల ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ రిమూవ్ అయిపోయి మీ స్కిన్ అనేది కాంతివంతంగా మెరుస్తుందండి. ఈ అలోవెరా జెల్ని వేసుకొని మరొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. మీరే చూడండి ఎంత బాగుందో. మీరు అలోవెరా జెల్ ఒక్కటే యాడ్ చేయాలండి. ఎలాంటి వాటర్ అనేది ఎక్కడ యూజ్ చేయకూడదు అనమాట. వాటర్ ఏమీ యూజ్ చేయకుండానే అలోవెరా జెల్ వేయగానే ఎంత క్రీమీగా వచ్చిందో మీరే చూసారు కదా. ఇది ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలు జాన్సన్స్ సోపు, అలాగే జాన్సన్స్ బాడీ లోషన్ ఉంటుంది కదా, అలానే ఉంటుందండి దీని స్ట్రక్చర్ అయితే. మీకు చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంటుంది. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మరొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అయిన విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి. ఇవి ఏ మెడికల్ షాప్లో అయినా సరే ఈజీగా దొరుకుతాయి అనమాట. ఒక 2 క్యాప్సిల్స్ని వేసుకోవాలి. ఇవి చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి. మన స్కిన్ కేర్ అలాగే హెయిర్ కేర్ సీక్రెట్స్కి ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇంకొక ఇంగ్రీడియంట్స్ కోకోనట్ ఆయిల్ అండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఈ కోకోనట్ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే కొంతమంది స్కిన్ పొడిబారిపోయి గీతలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే స్కిన్ పొడిబారకుండా చక్కగా కాంతివంతంగా మెరుస్తుంది అనమాట. ఇప్పుడు మనం వేసిన ఆయిల్స్ అన్నీ కూడా బాగా కలిసేటట్టు బీట్ చేసుకుంటూ ఈ విధంగా కలపాలి. ఒక 3-4 నిమిషాల పాటు కలిపామనుకోండి, ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవుతుంది. ఫుల్ వైట్గా చాలా
చక్కగా క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఎంత బాగుందో క్రీమ్ మీరే చూసారు కదా. ఈ 2 యాడ్ చేసిన తర్వాత క్రీమ్ అనేది ఈ విధంగా తయారవుతుందనమాట. మనం చేతితో ముట్టుకుంటే ఎంత సాఫ్ట్గా స్మూత్గా తగులుతుందో అసలు అది మనం చెప్పలేము. చేతి మీద మీకు అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత షైనీగా ఉందో వన్ టైంకే. తర్వాత మీకు వాష్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఈ హ్యాండ్కి డిఫరెన్స్ చూడండి. నేను వెంటనే వాష్ చేసేసాను, అయినా సరే ఎంత మంచిగా ఉందో రిజల్ట్. సో దీని స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది అనేది తెలుసుకుందాం. గాలి తగలని ఒక డబ్బాలోకి వేసుకోవాలండి. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ నుంచి 10 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. మనం వేసింది రైస్ కాబట్టి అంతకుమించి ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉండదండి. సో మీరు 1 వీక్కి సరిపడగా ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుంది. వీక్లీ కూడా మనం తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది తయారు చేయడానికి మనకి ఎక్కువసేపు టైం కూడా పట్టదనమాట. సో రోజుకు ఒక్కసారి దీన్ని కనుక అప్లై చేసినట్లయితే మీరు ఊహించని అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారండి. ఇంకా పార్లర్ జోలికే వెళ్ళరనమాట. వేల తగలబెట్టి పార్లర్కి వెళ్ళే బదులు ఈ క్రీమ్ని తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకున్నారనుకోండి, అందమైన కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుందండి. ఇప్పుడు నేను కూడా మీ కళ్ళ ముందే అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకున్న ఫేస్ మీద మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు నైట్ అయినా అప్లై చేసుకోవచ్చు, మార్నింగ్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఓవర్ నైట్ వదిలేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓవర్ నైట్ అప్లై చేసుకున్నప్పుడు అయితే మనకి కొంచెం లైట్గా అప్లై చేసుకోండి, థిక్ లేయర్ కాకుండా. అదే ఒక 20 నిమిషాల పాటు ఉంచి కడిగేస్తామంటే మాత్రం థిక్ లేయర్ వేసుకోవచ్చు అనమాట. థిక్ లేయర్ వేసుకుంటే రిజల్ట్ అనేది ఇంకా తొందరగా ఉంటుందండి. సో ఈ విధంగా మనము ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోవచ్చు. ఒక్క ఫేసే కాదండి, మనకి నెక్, అలాగే చేతులు, కాళ్ళు, ఇలా ఎక్కడైనా సరే మనం అప్లై చేసుకోవచ్చు. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆ స్పూన్ కంటింది మాత్రమే నేను అప్లై చేసుకుంటున్నాను, నాకు అది అలాగా సరిపోయింది అనమాట. అంత బాగా సర్దుకుంటుంది. కొంచెం తీసుకున్నా సరే ఫేస్ అంతా మనం అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఇలా కళ్ళ పైన, కళ్ళ కింద కూడా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే కంటి కింద మనకి నల్ల మచ్చలు ఉంటాయి కదా, అవి కూడా రిమూవ్ అయిపోతాయండి. నేనైతే 20 మినిట్స్ మాత్రమే ఉంచేసాను. డ్రై అయిన తర్వాత మరొకసారి చేతులను తడుపుకొని ఈ విధంగా సర్క్యులర్ మోషన్లోని రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, స్కిన్ మీద ఉన్న వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రిమూవ్ అయిపోతాయి. ఇంకా స్కిన్ కూడా మంచిగా గ్లో అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అనమాట. ఇప్పుడు నీట్గా వాష్ చేసేసుకోవాలండి. వాష్ చేసిన తర్వాత రిజల్ట్ మీరే చూస్తున్నారు చూడండి. నేనైతే 1 టైమే అప్లై చేశాను, అది కూడా 20 మినిట్సే. ఇంకా మీరు ఓవర్ నైట్ కనుక ఉంచుకున్నారనుకోండి, రిజల్ట్ అనేది రెట్టింపు ఉంటుందన్నమాట. స్కిన్ అనేది ఎంత గ్లోగా మెరుస్తుందో మీరు చూసారు కదా. కొరియన్స్ వారి స్కిన్ ఎందుకు అంత గ్లాసీగా వైట్గా ఉంటుందంటే వాళ్ళ సీక్రెట్ ఈ క్రీమేనండి. అయితే మీకు ఎలా తెలిసిందక్క అంటే, నేనైతే మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నానండి. మీ అందరికీ యూజ్ అవుతుందని ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానమాట. ఎవరైనా సరే యూజ్ చేయవచ్చు, ఏ సీజన్లో అయినా సరే ఉపయోగించవచ్చండి. ముఖ్యంగా ఏవైనా ఫంక్షన్స్, అకేషన్స్ ఉన్నాయనుకోండి, 1 వీక్ ముందు దీన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ప్రతిరోజు దీన్ని విధంగా ఫేస్ ప్యాక్ లాగా వేసుకున్నాం అనుకోండి, మీ చర్మం అనేది కాంతివంతంగా మెరుస్తుంది. అసలు పార్లర్కి వెళ్ళే పనే ఉండదు. మరి తెలుసుకున్నారు కదా కొరియన్స్ వారి గ్లాసీ స్కిన్ సీక్రెట్ క్రీమ్ అనేది. తప్పకుండా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన శ్రీను సత్య వరల్డ్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.